John 15 మొదటి వచనం నుండి చదివితే ఏమంటున్నాడు చూడండి. యేసు ప్రభు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి వ్యవసాయకుడు. ఎవరు చేసేది, ఎవరు పెంచేది, ఎవరు నీళ్ళేసేది, ఎవరు కత్తిరించేది, ఎవరు పని చేసేది? తండ్రి. సో ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి ఎంతో వివరణ ఈ అధ్యాయంలో కనబడుతుంది. అండ్ యేసు ప్రభు చెప్తున్నాడు, నేను ద గ్రేటర్ వైన్, ద్రాక్షావల్లిని. తండ్రి ఎవరో? వ్యవసాయకుడు. కంటిన్యూ చేయండి ప్లీజ్. నాలో ఫలింపని ప్రతి తీగయు, నాలో ఫలింపని ప్రతి తీగయు ఆయన తీసి పారవేయును. ఎవరు తీసి పడేసేది? తండ్రి. తండ్రి ఎవరైతే క్రీస్తులో ఉండటం కాదు. ఈరోజు చాలామంది క్రీస్తులో ఉండటమే జీవిత సవాలు అనుకుంటున్నారు. క్రీస్తులో ఉండటం దాని గురించి మాట్లాడతలే, క్రీస్తు ద్వారంగా ఫలించే దాని గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు ద్వారంగా ఫలించకపోతే ఏం చేస్తాడంట? తీసేస్తాడంట. ఈరోజు అక్కడ ఆగుదాం. సో యేసుని మనకు అనుగ్రహించింది పరమ తండ్రిని దేవుడు. ఆ పరమ తండ్రి యేసుతో పాటు మనం ఉండాలని, యేసులోకి రావాలని, మనకి రక్షణ కార్యం జరగాలని యేసు క్రీస్తుని, ఆయన కుమారుడిని, ప్రియ కుమారుని లోకంలోకి ఇచ్చాడు. ఈ లోకంలోకి వచ్చిన యేసు మన కొరకు ఆయన బలియాగము, త్యాగము, ద పాత్ ఆఫ్ రిడెంప్షన్ ఆయన చేసి ముగించిన తర్వాత దేవుడు కోరేది ఏంటంటే, మనము క్రీస్తునందు ఉంటాము మాత్రం కాదు, ఫలించాలి. ఫలించకపోతే ఎవరిని తీసేస్తాడు? మనల్ని తీసేస్తాడంట. తండ్రి తీసి పడేస్తాడంట. కానీ అదే సమయంలో ఈరోజు మనం పరీక్షించుకోవాల్సిన ఒక మాట, యేసుని అంగీకరించానన్న వారు ఇక్కడ ఎందరో ఉన్నారు. అందుకని యు ఆర్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ జీసస్. అందుకని ఇక్కడికి వచ్చారు. యేసునందు విశ్వాసం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు. యేసునందు విశ్వాసం కలిగిన వారు యేసు ద్వారంగా ఫలిస్తున్నారా? ఎలాగ ఒక వ్యక్తి యేసు ద్వారంగా ఫలిస్తాము అంటే, యేసు చెప్పిన మాటలు, ఆయన బోధన, ఆయన జీవించే విధానాన్ని వెంబడిస్తూ ఆయన తెలియజేసిన దాని ప్రకారము బ్రతకాలి. ఇక్కడ చూస్తే యేసు ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. అండ్ దెన్ యూ సీ ద ఫాదర్ ఇస్ ద గార్డెనర్, హీ కట్స్ ఆఫ్ ఎవ్రీ బ్రాంచ్ దట్ డస్ నాట్ బేర్ ఫ్రూట్. ఎక్కడ 2వ వచనం చదువుతారా అండి? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. ఏంటంట? దానిలో పనికిరాని తీగలను తెస్తాడంట. పనికొచ్చే తీడు ఏం చేస్తాడంట? పనికిరాని తీగలు కటింగ్ చేస్తాడంట దేవుడు. ప్రూనింగ్ చేయింది అలాగ ఉంటుంది, కత్తిరించనిది అలాగ చిన్నగా ఎదుగుతుంది. మంచిగా శ్రద్ధ తీసి ఒక్కొక్క దాన్ని కత్తిరించి వస్తే అంత చక్కగా ఎదుగుతుంది. కెన్ ఐ హ్యావ్ అదర్ పిక్చర్స్ ఆల్సో? ప్రూనింగ్కి అలాగ కత్తిరిస్తారు. దే యూస్ మెటీరియల్స్ లైక్ దాట్. ఆ కత్తిరి తెచ్చి, ఆ గార్డెనింగ్ సిజర్స్ తెచ్చి అలా కత్తిరించేటప్పుడు ఎలా ఉంటుంది అనుకుని చూడండి. అదే మొక్కకి, అదే కొమ్మకి నోరు అంటే ఏమంటుంది చెప్పండి? చెట్టు మొత్తం కత్తిరిస్తలేదు కానీ ఆ ఆకుల దగ్గర అక్కడ కత్తిరించేస్తున్నారు, ఆ సైడ్ కార్నర్లో కత్తిరించేస్తారు, ఆ టాప్లో కత్తిరించేస్తారు. నోరు అంటే ఏమంటుంది? ఈరోజు మనం అన్న మాటలన్నీ అంటారు, దేవుడు నాకు ఎందుకు అన్యాయం చేస్తున్నాడు, దేవుడికి నేనంత ఇష్టం లేదా, నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు ప్రభువా? చాలామంది అంటారు, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు. నువ్వు కృపాకాలంలో ఉన్న జాగ్రత్త. చాలామందికి అనిపిస్తుంది ఏంటి తెలుసా, నా జీవితంలో చేసిన దానికి అన్నింటికి దేవుడు నాకు పే బ్యాక్ చేస్తున్నాడు, నేను జీవితంలో చేసిన తప్పులన్నింటికి దేవుడు నాకు పే బ్యాక్ చేస్తున్నాడు, నిన్ను పే బ్యాక్ చేస్తానికి దేవుడు నేను ఇంకా బ్రతికొంచాల్సిన అవసరం లేదు, చిటికేస్తే చచ్చిపోతాను. నేను పే బ్యాక్ చేయట్లే, నీ గతంలో నీకు సరిలేనివన్నీ ప్రూనింగ్ చేస్తున్నాడు, కత్తిరిస్తున్నాడు, నీలో అక్కర్లేనిది తీసివేస్తున్నాడు. శ్రమలు కూడా తీసుకెళ్తాడు, కష్టములు కూడా తీసుకెళ్తాడు. అది ఎందుకు? నీ మేలు కొరకు, నిన్ను మంచి చేస్తాను, నీలో మంచి జరుగుతానికి. ఇక్కడ చూస్తే ఇలాగ ఉంటుంది. ఏంటిది? ప్రూనింగ్ చేయకపోతే ఇలాగా. ఈరోజు చాలామంది బ్రతుకులు ఇలా ఉన్నాయి, ముద్దుల్లాగా. ఏమీ లేవు, ఫలము లేదు, ఎదుగుదల లేదు, ఏమీ ప్రతిఫలం లేదు, మంచి ఏమీ లేదు, వర్ధలింపు లేదు. ఇలా ఉన్నారు. మీరు ప్రార్థన చేస్తున్నారు, దేవా నన్ను చిగురింపజేయవా, నన్ను చిగురింపజేయవా. నా వెంటనే దేవుడు కత్తిరి తీసుకొస్తున్నాడు, కత్తిరి తీసుకొచ్చి కటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. సో దేవుడు ఎప్పుడైతే మనల్ని కత్తిరిస్తూ ప్రారంభిస్తాడో అక్కడ ఆ స్టేజ్, కత్తిరించబడిన స్టేజ్ రక్తాలు కారే స్టేజ్.
మన జీవితంలో వేదన స్టేజ్, కుమిలిపోయే స్టేజ్, లోన్లీ స్టేజ్, ఏమాత్రం నన్ను ఎవరు అర్థం చేసుకున్న వారు లేరే అనే స్టేజ్. ఏంట్రా నా బ్రతికి ఇలాగుంది, ఏంట్రా అందరూ చక్కగా ఉన్నారు, నా బ్రతికి ఏంట్రా ఇలాగుంది. ఈరోజు నా ప్రార్థన కూడా, దేవా మమ్మల్ని అలాగ చెయ్యి ప్రభువా, ఇలాగొద్దు, మేము అలాగ చెయ్యి, చెత్త వద్దు మాలో అలాగ ఉండాలి, కత్తిరించు, మమ్మల్ని కత్తిరించు. ఎంతమంది నమ్ముతున్నారండి దేవుడు మనల్ని సరిదిద్దుతో మన మేలు కొరకే? నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? ఎక్కడ చెప్పండి. లార్డ్ డిసిప్లైన్ మీ సో దట్ వీ కెన్ బేర్ ద గుడ్ ఫ్రూట్. మంచి ఫలము ఫలించినట్లుగా మమ్మల్ని చెక్కు ప్రభువా. అదే ప్రార్థన. దేవుడు మనల్ని చెక్కాలి. ఆ చెక్కుతనే కానీ, కోస్తనే కానీ, నరుకుతనే కానీ మనము ఫలించలేము. ఆ చెక్కేవారు ఎవరంట? పరమ తండ్రి. అదే చదివాం, అది హృదయంలో మీకు నాటబడాలి. దేవుడు అనేక సార్లు మనల్ని చెక్కుతాడండి. చెక్కుతాం అనేది మేలు కొరకు. లెట్స్ సే లైక్ దిస్. ఈ రోజులో చాలామంది స్టాక్ మార్కెట్ చేస్తూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. దే కీప్ మల్టిప్లైయింగ్ దర్ మనీ. అనుకుని చూడండి, నువ్వు కొంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టావు, సడన్గా చూస్తున్నావు. అనుకుని చూడు, గూగుల్ నువ్వు ఇన్వెస్ట్ చేసావు, సొర్రని పోతుంది. సడన్గా ఇంకో కంపెనీ ఏదో సొర్రని స్పైక్ వస్తుంది. ఏం చేస్తావు? ఇక్కడున్న డబ్బులు తీసి అక్కడేస్తావు. ఇందుకొరకు నువ్వు ఎదగాలనే దాని కొరకు. సడన్గా ఇంకొక ఏదో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడో ఒక దాంట్లో వేసి పెట్టావు, ఎంత మాత్రం ఎదుగుతలే, అక్కడే ఉంది. తగ్గులుతలే కానీ ఎదుగుతలే, అక్కడే ఉంది. సడన్గా కొత్తగా ఇంకో స్టార్టప్ వచ్చింది, సర్రని వెళ్ళిపోతుంది. ఏం చేస్తావు? ఇక్కడ తీసి అక్కడ వేస్తావు. అనుకుని చూడండి, ఎంతో కాలంగా ఎదగని ఆ కంపెనీ, నువ్వు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ నిన్ను అడుగుతున్నాడు, నాకు ఎందుకు అన్యాయం చేస్తున్నావు, నాకు ఎందుకు ద్రోహం చేస్తున్నావు, నా దగ్గర నుండి డబ్బులు తీసిస్తావు. నీ ఆన్సర్ ఏముంటుంది? నేను నీకు డబ్బులు ఇచ్చింది నువ్వు అట్లే ఉండటానికి కాదు. నేను నీకు డబ్బులు ఇచ్చింది, ఇన్వెస్ట్ చేసింది నీ పైన, నువ్వు అక్కడే స్టక్కే ఉండటానికి కాదు. నువ్వు ఎదగాలని. నువ్వు ఎదిగితే నీకు లాభం వస్తుంది, పెట్టుబడి పెట్టిన నాకు లాభం వస్తుంది. నువ్వు ఎదగలేదు అనుకో, నీ దగ్గర ఉన్నది తీసి ఎదిగే వాడి దగ్గర ఇస్తా. యేసుప్రభు కూడా చెప్పింది అదే. కలిగిన వాడికంట ఇంకా ఇస్తాడంట, లేని వాడికంట ఉన్నది కూడా తీసి పడేస్తాడంట. 10 తలాంతులు కలిగిన వాడికి ఆ 1 తలాంతు కలిగిన వాడి దగ్గర కూడా తీసి 10 తలాంతులు కలిగిన వాడి దగ్గర ఇచ్చాడంట. ఏ ప్రభు, వాడి దగ్గర 10 ఉంది కదా, వాడికి తెలిసి ఎలా మల్టిప్లై చేయాలో వాడికి పెట్టు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు మీకు ఇచ్చిన అవకాశాలు, దేవుడు మీ జీవితంలో పెట్టిన సోర్స్, టాలెంట్స్, ఎక్విప్మెంట్స్, వాట్ యు నేమ్ ఇట్, ఎంత మల్టిప్లై అయింది? కొంతమంది స్టాగ్, కొంతమంది డెడ్, డిక్లైనింగ్. దేవుడు చూస్తూ ఊరుకోడు. అందుకని ఇక్కడ తెలియజేయబడుతుంది, ఫలించని ప్రతి కొమ్మనే నరికి వేస్తాను. చూస్తే ఇంకా ఇక్కడ చూస్తానండి, ఇక్కడ చెప్తాడు, ఏమని చెప్తున్నాడు చూడండి. యేసు ప్రభు అంటున్నాడు, 2వ వచనం చదవండి. హీ హూ బేర్స్, నాలో ఫలింపని ప్రతి తీగను, ఫలించని ప్రతి తీగని ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని. ఏంటంట? మరి ఇంకా ఎక్కువగా ఫలించాలి. ఇందాక చూసాం కదా, గ్రేప్స్ వేయండి, ఇప్పుడు వేయండి, అది చిన్నగా ఉంటుంది, కానీ అదే తీగ నుండి ఎక్కువ రావాలి. తీగ మారదు, తీగ అదే. ద బ్రాంచ్ ఇస్ ద సేమ్, బట్ ద క్వాలిటీ బిగ్, గ్రేటర్. నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడండి. దేవుడు అంటాడు, ఇట్లా కాదు, కొమ్మ బ్రాంచ్ అదే, కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను కత్తిరిస్తే, నిన్ను కోస్తే, నీవు అనుకుంటున్నాను నేను తీసేస్తున్నాను అనుకుంటున్నాను, తీయట్లే. నువ్వు ఎక్కువగా రావాలి, నువ్వు అధికంగా ఫలించాలి, నువ్వు ఘనంగా ఎదగాలి. దేవుడు కోరేది అది. దేవుడు మనల్ని కత్తిరించకపోతాం మనకి శాపం. నమ్ముతారా? మీరు ఎవరైనా దేవుడు నన్ను ఉన్నది ఏదో ఒకటి ఫలిస్తున్నాను కదా వదిలే అన్నావు అనుకో, నువ్వు దేవుని శాపాన్ని అడుగుతున్నావు. దేవుడు నిన్ను పెట్టేయాలని అడుగుతున్నావు, దేవుడు నిన్ను పట్టించుకోకూడదని అడుగుతున్నావు. కొన్నిసార్లు పిల్లల్ని చూడండి, తల్లిదండ్రులు వాళ్ళ జోలికి రాకూడదు అంటారు, లీవ్ మీ అలోన్ అంటారు. అయ్యో, కొన్నిసార్లు నా కూతురు కొన్ని పనికిమాలిన పనులు చేస్తారు, అన్ని మంచి విలువన్నీ తీసి ఇది చేసేటప్పుడు వాళ్ళ అమ్మాయిలు ఏందనుకో, లీవ్ మీ అలోన్ అంటది. ఇది సీరియస్గా లీవ్ మీ అలోన్, వదిలేయాలంట.
ఏంటి గొప్ప చేస్తూ ఉంటే, పాడు చేస్తూ ఉంటే, దాని హాని కలిగించేవి కూడా లీవ్ మీ అలోన్. ఈరోజు దేవుడిని చాలామంది అడుగుతున్నారు, పాపపు పనులు, పాపపు కార్యాలు, తప్పైన క్రియలు చేసుకుంటూ యు ఆర్ టెల్లింగ్ గాడ్ లీవ్ మీ అలోన్, ఐ ఆమ్ ఫైన్ ఇన్ దిస్ మెస్. నో, ప్రేమించే దేవుడు సరిదిద్దకుండా వదలడండి. లవ్ డిసిప్లైన్స్. డిసిప్లైన్ ఇస్ నాట్ పనిష్మెంట్, డిసిప్లైన్ ఇస్ ఫర్ బెటర్మెంట్. దేవుడు అక్కడ చూస్తే యెషయా గ్రంథము 5:6 చదువుతామండి. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దాని గచ్చ పొదలు బలురక్కసి చెట్లును బలిసి ఉండును. దాని మీద వర్షింప వలదని మేఘమునకు ఆజ్ఞ ఇచ్చెదను. అంటే దేవుడు ఏమంటున్నాడు, నేను ఇంకా పట్టించుకోను, నేను ఇంకా చెక్కను, నేను ఇంక దువ్వను, నేను ఇంక ఏమి చేయను, నేను విడిచిపెట్టేస్తా, అసలు ఆశీర్వాదాలు రాను. అంటే వర్షం ఎప్పుడు బైబిల్లో చూస్తే ద సింబల్ షోస్ బ్లెస్సింగ్. ఆశీర్వాదాలు ఇవ్వను, పోషణ ఇవ్వను, అట్లా విడిచిపెట్టేస్తా. వేరే మొలుస్తాయంట, మొలవక కాదు. దర్ ఇస్ వీడ్. అదే సమయంలో తెలుగు బైబిల్ ఏముంది అక్కడ చదవండి అన్నమాట. గచ్చ పొదలను బలురక్కసి చెట్లును బలిసి ఉండును. ఈ బలిసి ఉంటాయంట. అందుకని చాలా మంది జీవితాల్లో ఆశీర్వాదం కనబడతలేదు కదా. ఏం కనబడుతుంది? కీడు, నష్టములు, అప్పులు, శాపములు, తెగుళ్ళు, అనారోగ్యములు. అంటే అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టేశాడని అర్థం. ఈరోజు ఈ మాట మీకు దయచేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను, హంబుల్తో తెలియజేస్తున్నాను, దీనత్వంతో తెలియజేస్తున్నాను. దేవుణ్ణి మనం అడగాలి, దేవా నన్ను చెక్కు ప్రభువా, చెక్కు ప్రభా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అన్లెస్ ఆమోస్ 3:3 అనుకుంటాను, అన్లెస్ టు వాక్, అంగీకరించి ఒక ఇద్దరు కలిసి ఒక్క మనసుతో అంగీకారం ఇద్దరు కూడి నడుతురా. అంటిల్ బోత్ కమ్ టు అన్ ఐడియాలజీ కెన్ దే వర్క్ టుగెదర్. వారి మనసులు కలవకుండా కలిసి నడుస్తారా? కలిసి నడవరు. దేవుడు అదే అంటున్నాడు, నువ్వు నేను కలిసి ఉండాలి కదా, నువ్వు నేను కలిసి నడుస్తూనే కదా, నువ్వు నేను ఒకటి ఉంటనే కదా. ఈరోజు చాలామంది దేవుడు నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు, కానీ నువ్వు అనుకుంటున్నావు దేవుడు నిన్ను హాని చేస్తున్నాడని. యూఆర్ ట్రైంగ్ టు గో ఫార్. హౌ కెన్ గాడ్ వర్క్? అందుకని తెలియజేయబడుతుంది ఈరోజు వాక్యం మీకు తెలియజేస్తుంది ఏంటంటే, దేవుడు మిమ్మల్ని చెక్కుతానికి మీరు సమర్పించుకోండి. చెక్కుతానికి సమర్పించుకోండి. కొన్నిసార్లు పండు నొప్పి ఉంటుంది, ఈ విజ్డమ్ టూత్ పెయిన్ ఉంటుంది చూడండి. కొంతమందికి తీసేయాలంటారు డాక్టర్. తీసేయాలంటే పెట్టుకుని ఉంటే నవ్వలేవు, మింగలేవు, మాట్లాడలేవు, నొప్పి 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 నొప్పి. ఆ నొప్పి వచ్చిందా ఇక్కడ నుండి నరాల్లోకి, తలకి భయంకర నొప్పి. ఎంతమందికి విజ్డమ్ టూత్ నొప్పి వచ్చింది? చేతులు ఎత్తుతారా? మీకు తెలుసు బాధ. ఆ నొప్పి బాధ ఉన్నప్పుడు కొన్నిసార్లు కొంతమంది అంటారు, డాక్టర్ అంటారు ఆ పళ్ళని తీసేయాలి అంటారు. ఇంక ఉండదు నీకు తీసేయాలి. అమ్మా నా పళ్ళు తీసేస్తారా? ఉంచుకుంటావా? ఉంచుకో. ఆ పళ్ళతో పాటు ఏమని ఉంచుకుంటావు? నొప్పి కూడా ఉంచుకుంటావు. ఆ తలనొప్పి, ఆ టార్చర్, ఆ తెల్లెంతనం అన్నీ పెట్టుకో, ఎంజాయ్ చేసుకో. ఈరోజు దేవుడు అంటున్నాడు, కొన్ని విషయాలు నీ జీవితంలో తీసేస్తా అంటున్నాడు, కొన్ని పాడై నీ తీసేస్తా అంటున్నాడు. యువర్ సెయింగ్ నో 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 డోంట్ టేక్ దిస్. God is saying, I'll take this relationship off. No, you can't remove this. Dude, I can have the pain, have that loss, have that suffering, have it. It is not suffering for good, unnecessary suffering. ఈరోజు మేలు కోరిన శ్రమని మనుషులు వద్దంటున్నారు, అక్కర్లేని శ్రమల్ని మీద వేసుకుంటా అంటున్నారు. భారం మోస్తా అంటున్నావు. ఏం భారం? నీ సిలువ మోస్తాం కూడా భారమే. అది భారమైంది సిలువ. ఆ భారం వస్తావా, లేకపోతే అక్కర్లేని భారాలు వస్తావా? ఐహిక విచారములు, ధన మోసములు, అది కూడా భారమే. ఏంటి నువ్వు మోసే భారం? ఎందుకంటే దేవుడు అక్కడ చూస్తానండి, మనం ఎప్పుడైతే ఆయన మనల్ని చెక్కుతానికి మనం సమర్పించుకుంటామో అప్పుడు మాత్రమే దేవుడి కార్యం జరిగిస్తానికి అవకాశం ఉంటుందండి. ఈ మాట చెప్తున్నాను, కష్టములు, బాధ అందరికి వస్తుంది. ఇమాజిన్, ఈ వాటర్ బాటిల్లో నీరు ఉంది, ఇందులో నీళ్ళు ఉన్నది మీకు ట్రాన్స్పరెన్సీ కాబట్టి కనబడింది. కొన్ని జీవితాలు ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఓకేనా? మనుషుడు హృదయంలో ఏముందో నీకు తెలుసా? నువ్వు చాలాసార్లు అంటావు వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు. నిజంగా తెలుసా? కొంచెం గలుకు, పరిస్థితులు కొంచెం ఓపెనే, ఊపినప్పుడు ఏమవుతుంది? అప్పుడు బయటికి చిమ్ముతుంది. బయటికి చిమ్మినప్పుడు వారి నిజ బుద్ధులు బయటికి పడతాయి. అప్పుడు వారు నీతో అంటారు, సారీ ఐ డెంట్ మీన్ టు సే దాట్.
సారీ, నేను అలా ఉద్దేశించలేదు, నిన్ను బాధపరచదలుచుకోలేదు, నిన్ను ఆ ప్రెషర్లో ఏదో అనేసిన మాటలో, అవునా, హృదయం లోపట ఉన్నది బయటికి, ఆ షేక్కి బయటకు వచ్చింది అంతే. అర్థమవుతుందా అండి? నువ్వు షేక్ని డిస్టర్బ్ చేస్తున్నావు, షేక్ని బ్లేమ్ చేస్తున్నావు. షేక్ ఇస్ గుడ్ టు షో హూ యు ఆర్, వాట్ ఈస్ యువర్ జెన్యునిటీ. దేవుడు అనేక సార్లు మనల్ని పరిస్థితులు ఊపుతాడు. ఊపే పరిస్థితుల్లో మనం ఏమున్నామో అది బయటికి కనబడాలి. అదే ఫలము, ఆత్మ ఫలం. అదే దేవుడు కోరుతున్నాడు ఇక్కడ కూడా. నా యందు ఉన్నవారు ఫలించాలి, మంచి ఫలము ఫలించాలి. ద క్యారెక్టర్. దేవుడు నాకు చదువుతూ, ఈ అధ్యాయం మరల చదువుతూ, ప్రభువా ఇందుకు మరలా ఎక్కడ 4 వచనం ఒకసారి చదువుదామా? 4-5. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలించరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడును నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ మాట చూసినప్పుడు దేవుడు ఫలించు అన్నది ఇందా నుంచి చెప్తున్నాడు. ఇట్స్ ఎ క్యారెక్టర్. దేవుడు అంటున్నాడు, నువ్వు నా యందు ఉండు, నా క్యారెక్టర్ నీలో నుండి వస్తుంది. నీలో నుండి నా క్యారెక్టర్ రాలేదా, నేను నిన్ను కత్తిరించేస్తా. నేనంటే తండ్రి కత్తిరించేస్తాడు. క్రీస్తుకి కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలనేది దేవుడు మాకు తెలియజేస్తుంది. ఏంటి దేవుడు ఆశపడేది, తండ్రి ఆశపడేది ఏంటి? బాటం లైన్ చెప్పాలంటే, మనము క్రీస్తులాగా, ఆయన కుమారుడులాగా ఉండాలండి. మనం ఆయన కుమారుడులాగా ఉండాలండి. ఈరోజు ఈ ఒక ప్రశ్న మనం వేసుకోదామండి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనల్ని క్రీస్తులాగా చూస్తున్నాడా? ఆర్ యు లైక్ క్రైస్ట్? Is Christ in you? Is the love of Christ in you? Is the grace of Christ in you? ఈరోజు క్రీస్తు అన్నప్పుడు, క్రీస్తు ప్రేమ అంటే, క్రీస్తు ఇతరులతో జీవించిన విధానం అంటే, క్రీస్తు ఇతరులతో మాట్లాడిన తీరు అవ్వచ్చు. ఎవ్రీథింగ్ సో బ్యూటిఫుల్. ఆయన ఎంత దయగలిగిన దేవుడు అండి, ఎంత క్షమించే దేవుడు, ఎంత ఓర్చుకున్న దేవుడు, ఎంత సహించుకున్న దేవుడు. పాపుల్ని ప్రేమించిన దేవుడు. పాపాన్ని ప్రేమించలేదు, పాపుల్ని ప్రేమించాడు. తప్పులు చేసిన వాళ్ళని నేను తప్పు అంటే క్షమించాడండి. ఈరోజు క్షమాపణ కనబడతలే, ప్రేమ కనబడతలే. ఎవరో ఒకరు ఏదో తప్పు చేశారు, క్షమించచ్చుగా. వాడు చేసిన తప్పు, వాడు తప్పు, ఇంక ఇదే లైన్, వాడు తప్పు. ఇంకా నీ జీవితంలో ఎక్కడ క్షమాపణ కనబడతలేదు. నువ్వు అంటున్నావు, దేవా నాకు నీ కృప కావాలి ప్రభా. ఎక్కడి నుంచి ఇస్తాడు నీ కృప? నువ్వు కృప చూపింది, నీకు కృప ఏది? We are trying to be judgmental. God really knows your intentions, your heart, your thoughts, your words. ఈరోజు మనల్ని చూసినప్పుడు మనలో ఏమాత్రమైన మంచి ఫలం ఉందా? మనలో ఏమాత్రమైన మంచి కనబడుతుందా? మన జీవితంలో ఏమాత్రము క్రీస్తు కనబడుతున్నాడా? లేకపోతే జాగ్రత్త, హెచ్చరించాలి. ఫలించని ప్రతి కొమ్మని ఏం చేస్తా అంటున్నాడు? నరికేస్తా. నరికేది దేవుడు. ఎవరు కాపాడగలిగింది? ఈరోజు దేవుని కృప గురించి మాట్లాడేటప్పుడు దేవుని హెచ్చరికలు, దేవుని నామంలో ఆయన చేసే కార్యాలు కూడా తెలుసుకోవాలి. ఈరోజు మనం అడగాల్సిన ప్రార్థన ఒకటే, ప్రభా నీ యందు నేను ఉంటానయ్యా, నా యందు నువ్వు ఉండయ్యా. నువ్వు నా యందు ఉండటంలో నువ్వు నన్ను చెక్కు ప్రభా, సమర్పించుకుంటున్నాను. నువ్వు నన్ను కత్తిరించయ్యా, నేను సమర్పించుకుంటున్నాను. నువ్వు నా జీవితం మీద పని చేయ్యా. ఇప్పటికే జీవితాన్ని ఎంతో పాడు చేసిన వారైతే చెప్పండి, దేవా ఐ వేస్టెడ్ మై ఇయర్స్, ఐ హ్యావ్ వేస్టెడ్ మై ఆపర్చునిటీస్, ఐ వేస్టెడ్ మై సీజన్స్. కానీ కాలము, సమయం యెహోవా వశం అన్న మాట నమ్ముతున్నానయ్యా. మిడతలు తినివేసిన సంవత్సరముల్ని తిరిగి ఇస్తానన్న ప్రభువా, నా జీవితంలో కార్యం జరిగించు. ఎక్కడ దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామా అండి? అడగండి, ప్రభువా నాలో కార్యము చేయ ప్రభువా, నాలో నీ క్రియ జరిగించయ్యా. నన్ను ముట్టు ప్రభువా, నన్ను దర్శించయ్యా. నేను సమర్పించుకుంటున్నాను ప్రభా, నన్ను సమర్పించుకుంటున్నాను ప్రభా. నీవు మాత్రమే కార్యము చేయగలిగిన దేవుడివి. కార్యము జరిగించు, నా జీవితంలో జరిగించు. నువ్వు నన్ను చెక్కయ్యా, నువ్వు నన్ను కత్తిరించయ్యా. నేను అధికంగా ఫలించాలని నువ్వు ఆశపడుతున్నావు. నేను ఆశపడుతున్నానయ్యా ఫలిస్తానికి. వర్క్ ఆన్ మీ, వర్క్ ఆన్ మై లైఫ్.
నా జీవితంలో పని చేయి, నా జీవితం పైన పని చేయి. నన్ను అణిస్తే అణుచు, నన్ను వెరగొడితే వెరగొట్టు. దేవుడు మనల్ని వెరగొడతానే కానీ అభివృద్ధి పరుస్తానికి, ఆశీర్వదిస్తానికి అవకాశం లేదు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు వచ్చినప్పుడు ఆ రొట్టెలను దేవుడు విరచాడంట. ఆ వెరగొట్టబడతంలోనే దేర్ ఇస్ మల్టిప్లికేషన్. అంటిల్ యు ఆర్ రెడీ టు బి బ్రోకెన్, దట్ బ్రోకెన్ సిచ్యువేషన్ ఇస్ అన్అండర్స్టాండబుల్, అన్థింకబుల్ సర్కమ్స్టాన్సెస్. ఏమవుతుంది తెలియట్లే, ఏం జరుగుతుంది అర్థం కావట్లే. దేవుని చేతుల్లో సమర్పించుకుంటే ఏంటి, నాకు ఈ నష్టం ఏంటి, నాకు ఈ కష్టం ఏంటి? హోల్డ్ ఆన్, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. హోల్డ్ ఆన్, దేవుడు నీ మీద పని చేస్తున్నాడు. యూ హ్యావ్ వేస్టెడ్ ది ఇయర్స్, యు ఆర్ సేయింగ్ యూజ్ మీ ఓవర్ నైట్. నో 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 నో, బ్రేక్ బ్రేక్ బ్రేక్. నాలో నీ ఉండయ్యా, నీలో నేను ఉంటానయ్యా. నా ఆశ అదే, నా కోరిక అదే, నా వాంఛ అదే. నా చిత్తము కాదు, నీ చిత్తమే ప్రభువా. నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నాను. నీ చిత్తము జరగాలని ఆశపడుతున్నాను. నన్ను బలపరిచేయ, నన్ను బలపరిచేయ, నన్ను బలపరిచేయ. అడగండి, ప్రభుని అడగండి. ప్రభువా, నీ వైపే చూస్తానయ్యా. ఈరోజు యేసు ప్రభు తెలియజేస్తాడు, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి. చెప్పండి, దేవా, ఎన్ని శ్రమలు కలిగినా నీ కొరకు బ్రతుకుతానయ్యా. మేక్ మీ లార్డ్, మోల్డ్ మీ లార్డ్, మేక్ మీ యాజ్ యోర్స్. నీ చిత్తము నా జీవితంలో జరిగించు ప్రభా. నీ కార్యములు నా జీవితంలో జరిగించయ్యా. నీ సాక్షిగా నన్ను బ్రతికింపజేయ్యా. నా జీవితం నీ కొరకేనయ్యా. పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడు నామం మహిమపరచబడాలి, నీవు ఘనపరచబడాలి. పరమ తండ్రి, నా జీవితం నీకు ఘనతను తీసుకురావాలయ్యా. Heavenly Father, let your name be glorified, let your name be exalted, let your name be magnified. నీవు హెచ్చించిన నామం అన్ని నామముల కన్నా పై నామంగా యేసు నామాన్ని హెచ్చించావయ్యా. ఇంకా ఆ రక్షకుడు నామాన్ని హెచ్చించబడాలయ్యా, ఇంకా నువ్వు హెచ్చించబడాలి. నా జీవితంలో జరిగే సత్కార్యాలు, సత్క్రియలు, నేను జరిగించే మంచి కార్యాలను బట్టి అయ్యా నీకు మహిమ రావాలయ్యా. నీ చేతికే సమర్పించుకుంటున్నాను. యేసయ్యా, నీలోనే నేను ఉంటానయ్యా. సమర్పించుకుని చెప్పండి, దేవా, నీలోనే నేను ఉంటాను. నీకులాగా నన్ను మార్చేయ్యా, నీకులాగా నన్ను చెయ్యయ్యా, నీకులాగా నేను బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా. నీ మనసు నాకు కావాలయ్యా. నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవా, నీ సహాయం నాకు కావాలి. అడగండి, నోరు తెరిచి అడగండి. పరిశుద్ధాత్మ దేవా, నీ సహాయం నాకు కావాలి. నీ శక్తి నాకు కావాలి. నీ ఆదరణ నాకు కావాలి. నీవు నా పైన పని చేయ. అడగండి, మనస్ఫూర్తిగా అడగండి. వర్క్ ఆన్ మీ హోలీ స్పిరిట్, వర్క్ ఇన్ మీ హోలీ స్పిరిట్, వర్క్ త్రూ మీ హోలీ స్పిరిట్. నాలో, నా పైన, నా ద్వారంగా పని చేయి పరిశుద్ధాత్మ దేవా. మనస్ఫూర్తిగా స్వర్మిత్త అడగండి. ఈరోజు మనకు రక్షణ అనుగ్రహించబడింది యేసు నామం ద్వారంగా. మనకు విడుదల, విమోచన అనుగ్రహించబడింది యేసు నామం ద్వారంగా. ఎక్కడ యేసే నామాన్ని బిగ్గరగా పిలుస్తూ కేక వేస్తూ చెప్తామా, యేసయ్యా నీకు వందనాలయ్యా. నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి, నీ కృప కనికరాలను బట్టి వందనాలయ్యా. నీ ప్రేమ కొరకు కోట్లాది వందనాలయ్యా. నువ్వు క్షమించే దేవుడు అయ్యా, నమ్ముతున్నానయ్యా, వందనాలయ్యా. నువ్వు చేసే కార్యాలు ఘనమైనవి ప్రభు, నా జీవితంలో జరిగించయ్యా, వందనాలయ్యా. నువ్వు జరిగిస్తావు, నువ్వు జరిగించే దేవుడివి. నీ తలంపులు గొప్పవి, నీ ఉద్దేశాలు గొప్పవి, నువ్వు చేసే ప్రతిది గొప్పదయ్యా. నన్ను కోరుకుంది నీ గొప్ప పిలుపు కొరకయ్యా. నువ్వు ఇచ్చిన పిలుపుకి తగ్గ జీవితం నాకు దయచి, నీ కొరకు యథార్థంగా బ్రతికే బ్రతుకు నాకు దయచి, నిన్ను సంతోషపెట్టే జీవితాలు నాకు దయచే ప్రభా. నీ చేతుల్లో సమర్పించుకుంటున్నాను ప్రభా, నీ చేతులకు సమర్పించుకుంటున్నానయ్యా. నీ చిత్తమే జరిగించాలని సమర్పించుకుంటున్నానయ్యా. నీ తలంపులు నెరవేర్చాలని ఆశపడుతున్నానయ్యా. నీ చేతి పనిముట్టిగా నేను బ్రతకాలయ్యా. నీ కొరకు పోరాడతానయ్యా, నీ కొరకు పరిగెడతాను ప్రభా. నీ కొరకు సమస్తము త్యాగం చేస్తానయ్యా. లోకం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు అర్థం చేసుకుంటున్నావు చాలు. హృదయ తలంపులు ఎరిగిన దేవుడు, హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు. సమస్తములో నీ చిత్తము మాత్రమే మా అందరి జీవితంలో జరగాలని వేడుకుంటున్నామయ్యా. ఈరోజు ప్రభా, మేము అడిగే మా ప్రార్థన ఒకటేనయ్యా, మమ్మల్ని చెక్ అయ్యా, మమ్మల్ని చెక్ అయ్యా, మమ్మల్ని చెక్. మా జీవితాలను చెక్కు ప్రభా, మా స్థితిగతులను చెక్కు ప్రభా, మా స్వభావాన్ని చెక్ అయ్యా. నువ్వేం చేసిన మేలు కొరకేనయ్యా. నీ ఫలము మాలో ఫలించాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీనత్వము, దయాలత్వం, మంచితనము, ఆశానికరము, విశ్వాసం, సాత్వికం అయ్యా, ప్రతి భాగము మేము ఫలించాలయ్యా. నీవు లేకపోతే మేము వ్యర్థమేనయ్యా. నీ ఆత్మ కార్యము లేకపోతే మేము ఏమి చేయలేమయ్యా. నీకు వేరుగా ఉండి మేము ఫలించలేమయ్యా. ఇదిగోనయ్యా, నీ హస్తము మా తోడుండాలని పెట్టుకుంటాం.
ఈరోజు ఈ సమయంలో నీ సన్నిధిలో సమర్పించుకున్న ప్రతి ఒక్కరిని చూడు, ఈ ఆలయంలో సమర్పించుకున్న ప్రతి ఒక్కరిని చూడు, ఈ లైవ్లో వీక్షిస్తూ సమర్పించుకున్న ప్రతి ఒక్కరిని చూడు. ఎవరంతా నీ దగ్గర సమర్పించుకుంటూ, ఎవరైతే దేవా నన్ను చెక్కుని అడుగుతున్నారో అటువంటి జీవితంలో నీ ఆత్మ కార్యము నజరేయుడైన యేసు నామములో జరుగునుగా కాని ప్రకటిస్తున్నానయ్యా. నీ హస్తము మా తోడుండాలి, నీ హస్తము మమ్మల్ని భద్రపరచాలి, నీ హస్తము మాకు శక్తినివ్వాలయ్యా. ఇదిగోనయ్యా నీ ఆత్మ కార్యం, ఇదిగో నీ ఆత్మ తాకుదల ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కలుగునుగా కాని ప్రకటిస్తున్నాను. ప్రతి ఆటంకపరచు కార్యాలు, ప్రతి ఆటంకపరచు చీకటి ప్రభావం అంతయో, అపవాది బంధకములు అంతయో నజరేయుడైన యేసు నామములో పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారంగా లైవ్ అయిపోనుగా ఆజ్ఞాపిస్తున్నాను. We speak with the authority of Jesus Christ. We prophesy with the faith that is given unto us and the manifestation of the Holy Spirit. ఇదిగో ప్రభా, పునరుద్ధానపు శక్తి ఉన్న పరిశుద్ధాత్మ దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పురుగొల్పు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పురుగొల్పు. పరిశుద్ధాత్మ దేవా ముట్టయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టయ్యా. I speak every life, every body that is bound. I speak deliverance in the name of Jesus Christ. I speak freedom in the name of Jesus Christ. I speak healing in the name of Jesus Christ. I speak for the power of the Holy Spirit to manifest in everybody who is surrendering right now. ఇప్పుడే యేసు నామములో పరిశుద్ధాత్మ కార్యములు సమర్పించుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక. ఇదిగో అంగీకరిస్తూ సమర్పించుకుంటున్నాం, నీవే కార్యం జరిగించి మా మనసు, మా శరీరం, మా జీవిత విధానం, మా ఆత్మ నీ చేతులకే సమర్పించుకుంటున్నామయ్యా. మాలో, మా పైన, మా ద్వారముగా నీ కార్యం నీ ఆత్మ ద్వారంగా జరిగించి నీ ఆత్మ ఫలం, నీ ఆత్మ ద్వారంగా ఫలించే జీవితాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.